వక్ఫ్‌కి సంబంధించినటువంటి పిటిషన్లు అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేసింది కావచ్చు, ఓవైసీ వేసింది కావచ్చు, ఇట్లా దాదాపు 12 మంది వేసిన పిటిషన్లు. వక్ఫ్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉంది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలో రాజ్యాంగ సవరణ చేసి మాత్రమే చెయ్యాలి. ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయకుండా మామూలు బిల్లులాగా తీసుకొచ్చారు. అసలు వక్ఫ్‌లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లేదు, చట్టం చేయడానికి పార్లమెంట్కి అధికారం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు కోర్టులో పిటిషన్లు వేశారు, సుప్రీంకోర్టులో. వీటి మీదన ముందుగా వాళ్ళ వాదనలు వినేసేసి మీరు స్టే ఇవ్వద్దు, గతంలో రైతులకు సంబంధించినటువంటి చట్టాలకు చేసినట్టుగా ఇప్పుడు దీని మీదన మా వాదనలు విన్నాకనే చెయ్యండి అంటూ ఇటు పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాలను 16వ తారీఖు నుండి వింటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వం తరపున వాదన ఏంటి? గతంలో కూడా చట్టసభల ద్వారానే అసలు ఈ చట్టం రూపొందింది, వక్ఫ్ చట్టం. ఆ చట్టసభల ద్వారానే వక్ఫ్ సవరణతో విశేషాధికారాలు ఇవ్వబడింది కూడా అదే శాసనసభ, అదే లోక్సభ, అదే రాజ్యసభ, అదే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. కాబట్టి ఈ హక్కు మాకుంటుందని ప్రభుత్వం వాదిస్తుంది. మరి ప్రభుత్వానికి హక్కు ఉంటుందా లేదా అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న హక్కులు కొన్ని తీసేస్తోంది కదా. ఇప్పుడు లైక్ రైతుల చట్టాన్ని, ఓ చట్టం ప్రభుత్వం చేసిన చట్టాన్ని కోర్టు ఆపేయడం ఏంటి అంటే జరిగిపోయింది. అదే తమిళనాడులోది అయితే కనుక ప్రభుత్వం చేసిన చట్టాలు ఆపడానికి నీకెక్కడ అధికారం ఉందని చెప్పి గవర్నర్ని అడిగింది. అదే సందర్భంలో శాసనసభలు చేసినటువంటి చట్టాలని, ఈ కొలీజియం వ్యవస్థ మీద చేసిన చట్టం కావచ్చు, రైతులకు సంబంధించిన చట్టం కావచ్చు, ఆపేసింది కోర్టు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.